కేసీఆర్ హరీష్పై చర్యలొద్దు హైకోర్టు తీర్పు. మొత్తానికి ఊరట కదా. ఈ ఊరట మీద కాంగ్రెస్పై మంచి ఆయుధం దొరికింది బీఆర్ఎస్కి. ఒక్కసారి వార్త చూద్దాం. ఎస్కే జోషి, స్మితా సబర్వాల్పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తీర్పు వెలువరించిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం. నివేదికలో పిటిషన్లపై చేసిన ఆరోపణలు అర్థరహితం. కమిషన్ పరిధి దాటి కొందరు ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసింది. విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదు. అభియోగాలు మోపే ముందు వారి వాదనలు వినలేదు. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవన్న హైకోర్టు. కమిషన్ ఏర్పాటు జీవో చట్టబద్ధమేనన్న ధర్మాసనం. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారని వెల్లడి. కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషన్లు నిరూపించలేకపోయారని వెల్లడి. ఇక ఈ లాస్ట్ పాయింట్తో వాళ్ళకి క్లియర్ ఇచ్చేసింది, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని. ఒకసారి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందట. అయితే నివేదికలో పిటిషన్లు చేసిన ఆరోపణలు అర్ధరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరు ప్రతిష్టకు భంగం కలిగేలా, ఇవన్నీ మనం చూసాం. అంటే ఇక్కడ 1952 చట్ట ప్రకారమే ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, డిఫెన్స్ ప్రభుత్వం తరపున డిఫెన్స్ లాయర్ ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు. కానీ 52 చట్టం ప్రకారమే దాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో న్యాయ విచారణ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలో నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. ఇక్కడ మేడిగడ్డ కుంగిపోవడంతో దాని మరమ్మతులకే 100 కోట్లు అవుతాయని గతంలో చాలా సందర్భాల వార్తలు చూసాం. అయితే ఇక్కడ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదట. 1952 చట్ట ప్రకారం బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కానీ అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది, విచారణ అవసరము అని కూడా ప్రభుత్వం హైకోర్టు ముందు వాదించింది. అయితే విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది. 52 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాటు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. అలాగే కమిషన్ ఇవన్నీ ఉన్నా కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లాస్ట్ పాయింట్ వల్ల హైకోర్టు వాళ్ళపై, అంటే చీఫ్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ అధికారికంగా ఉన్నప్పుడు, అలాగే మాజీ ముఖ్యమంత్రి, మాజీ నీటిపారుదల మంత్రి మొత్తం మీద కూడా చర్యలు తీసుకోవద్దు పూర్తి స్థాయి, అంటే దీన్ని ప్రూవ్ చేయలేకపోయింది ప్రభుత్వం. ఎందువల్ల కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషన్లు నిరూపించలేకపోయారని వెల్లడి. ఎవరైతే పిటిషన్ ప్రభుత్వం తరపున వేశారో వాళ్ళు నిరూపించలేకపోయారు. సో మొత్తం మీద కేసీఆర్ గారికి క్లీన్ చిట్, విజయమే గెలిచిందని ఆల్రెడీ పోస్టులు కూడా రిలీజ్ చేశారు. బీఆర్ఎస్లో సంబరాలు మొదలైపోయాయి. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఓపిక పట్టండి, తర్వాత మన ప్రభుత్వం వస్తుందన్నట్టుగా కూడా రకరకాలుగా వస్తున్నారు.